పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 1 సంకీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆశీర్వాదపు షరతులు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ పరిభాషలో అత్యంత ప్రముఖముగా వినిపించే 2 పదాలు ఆశీర్వాదం, ఆశీర్వదించబడుట. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించగోరుతున్నాడు. ఆశీర్వాదాన్ని వారు పొందాలని, తమతో పాటు ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని అందించే వారధులుగా ఉండాలని దేవుడు వారిని కోరుతున్నాడు. ప్రియులారా, ఇతరులను ఆశీర్వదించినట్లుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆ ఆశీర్వాదాలను పొందటానికి ఆయన మనకు కొన్ని షరతులు విధిస్తున్నాడు. అందులో మొదటి షరతు, మనం ఈ లోకానికి వేరుగా జీవించాలి. ప్రియులారా, ఈ లోకం దేవునికి దూరం కావడం మాత్రమే కాక మనము కూడా దేవునికి అవిధేయులముగా జీవించాలని కోరుతుంది. పాపము మెల్లమెల్లగా ప్రాగుతుంది. పాపి దేవునికి క్రమముగా దూరం అవడాన్ని 1 సంకీర్తన 1వ వచనం తెలియచేస్తుంది. అతడు నడుస్తున్నాడు, నిలవబడి ఉన్నాడు, పిమ్మట కూర్చున్నాడు. ప్రియులారా, లోకస్తులుగా మారడం నెమ్మదిగా అంచెలంచెలుగా జరుగుతుంది. ఈ లోకంతో మనం స్నేహం చేస్తాం, ఈ లోకంతో కలిసిమెలిసి ఉంటాం, ఈ లోకాన్ని ప్రేమిస్తాం, లోకాచారాలను పాటిస్తాం, చివరకు శిక్షావిధికి గురవుతాం. ప్రియులారా, లోకస్తునిగా మారిన వారిలో లోతు మనకు ఒక ఉదాహరణ. అతడు సొదొమను చూచి అక్కడ గుడారం వేసుకుని నివసించాడు. చివరికంతా పోగొట్టుకుని పాపములోనే అంతమయ్యాడు. దేవుని బిడ్డలారా, 2వ షరతు, దేవుని వాక్యముతో మనం పూర్తిగా నింపబడాలి. ప్రియులారా, మనకు సంతోషం కలిగించేది మనలను నడిపిస్తుంది. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా మనలను మనం పరిపూర్ణులుగా చేసుకోగలం. శరీరానికి జీర్ణక్రియ ఎలాగో ఆత్మకు ధ్యానం అలాంటిది. వాక్యమును ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన వాక్యమును జీర్ణం చేసుకోవడానికి మనలో ఉన్న దేవుని ఆత్మ పనిచేస్తాడు. కనుక వాక్యము మనకు ఆనందం కలిగించడం మాత్రమే కాక ఆత్మ సంబంధమైన బలవర్ధక ఆహారం తీసుకోవడానికి అది మనకు మూలముగా నిలిచి ఉంది. ప్రియులారా, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలతో ఆనందిస్తూ వాటిని ఇతరులకు అందించడానికి దేవుడు మీలో పనిచేస్తాడు. కనుక మనము లోకానికి వేరుగా జీవిద్దాం. దేవుని వాక్యంతో మనము పూర్తిగా నింపబడదాం. దైవాశీర్వాదములు మెండుగా నిండుగా పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. రక్షణ భాగ్యాన్ని అట్టి వారికి ఇవ్వండి. సమస్యలతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దుఃఖంలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, అనేక మంది మారు మనస్సు లేని వారు ఉన్నారు. అటు వారికి మారు మనస్సును దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. మీకే వందనాలు. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానంనివ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.